కేసీఆర్ దోస్తు ఆగవకు ఇందిరమ్మ ఇల్లు. అయ్యా, వాసాల మర్రిలో ఇల్లు కట్టిస్తామని అప్పట్లో హామీ ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ హయాంలో నెరవేరని కళ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాసాల మర్రిలో ఆగవ సహా 112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు. ఇల్లు పూర్తి కావడంతో ఆగవను కలిసి ముచ్చటించిన హౌసింగ్ ఎండి గౌతమ్, కాంగ్రెస్ వచ్చాక నా కళ నెరవేరింది అంటున్నారు ఆగవ. కేసీఆర్ దోస్తు ఆగవ గుర్తున్నదా? యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాల మర్రికి చెందిన ఈమెను అప్పట్లో కేసీఆర్ తన దోస్తుగా చెప్పుకున్నారు. ఎర్రవెల్లి నుంచి యాదాద్రికి రోడ్డు విస్తరణలో భాగంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వాసాల మర్రి గ్రామాన్ని పూర్తిగా నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. వాహ్, ఘోరం రా నాయన. వాసాల మర్రిలో మున్నూరు కాపులు ఎక్కుంటారా? మొత్తం కుట్ర చేసిండు కేసీఆర్. కుట్ర చేసి దాన్ని నేలమట్టం చేసి రోడ్ వేసుకున్నారు. ఇప్పుడు ఆమె ఏమైపోయిందండి, ఈమె బొక్కలు, చికెన్ బొక్కలు, మటన్ బొక్కలు తిని వారం రోజులు దావఖాన పడ్డది ఆగవ. ఏమైంది ఆగవ అంటే పాడైపోను. కేసీఆర్ ఏం పెట్టిండో నాకు తెలియదు. అలా మటన్ బొక్క తిన్నా, కోడి కూర తిన్నా, మేక కూర తిన్నా, ఇంకేదో తిన్నా పోయి హాస్పిటల్లో పడ్డా, ఒకటే రోగం వచ్చిందని అప్పుడు పాపం. అదే ఆగవ. కనీసం ఇంత చేసిండా? ఆమెకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టేయాలి కేసీఆర్. ఆయనకు ఫామ్ హౌస్ పోవడానికి రోడ్ వేసుకున్నాడు, కానీ డబుల్ బెడ్రూమ్ కట్టియాలి. ఇట్లుంటుంది కేసీఆర్తో. ఈ కార్యక్రమంలో సీఎం హోదాల వాసాల మర్రి గ్రామాన్ని దత్తత తీసుకున్న కేసీఆర్ ఇల్లు కోల్పోయిన అందరికీ ప్రభుత్వ నిధులతో పక్క భవనాలు, పంచాయతీ ఆఫీసు, స్కూలు, పిఎస్సి, కమ్యూనిటీ హాలు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 22 జూన్ 2021 గ్రామంలో సభ పెట్టి ఊరోళ్ళందరికీ జోర్దార్ దావత్ కూడా ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ ఆగవ పక్కనే కూర్చొని భోజనం చేశారు. కానీ ఆ తర్వాత వాసాల మర్రిని అక్కడ ఇండ్ల నిర్మాణాన్ని నాటి సర్కార్ పట్టించుకోలేదు. సిగ్గులేదు నీ సిగ్గు దక్కి. కాంగ్రెస్ సర్కార్ రావడంతో మారిన సీన్. అందులోంచి ఆడ ఏం చేసింది? కాంగ్రెస్ ఓట్లేసింది. కాంగ్రెస్ సర్కార్ కొలుదీరిన తర్వాత వాసాల మర్రిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆగవ సహా గ్రామంలో ఇల్లు కోల్పోయిన 112 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసింది. చకచకా నిధులు మంజూరు చేయడంతో ఇళ్ల నిర్మాణం పూర్తి కావడంతో వాసాల మర్రికి కొత్త కళ వచ్చింది. కాగా ఇంట్లో నివాసం ఉంటున్న ఆగవను హౌసింగ్ ఎండి గౌతమ్ యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి సోమవారం పలకరించారు. ఆగవ ఎలా ఉన్నారు? కొత్త ఇల్లు బాగుందని పలకరించారు. దీనికి ఆగవ చాలా సంతోషంగా ఉన్న సారు, సొంత ఇంట్లో ఉండాలన్నది నా కళ. ఆ ప్రభుత్వంలో తీరలే, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక నా కళ నెరవేరింది, ఇప్పుడు బాగుంది, ప్రభుత్వానికి కృతజ్ఞతలని ఆగవ తెలిపింది. అరువులకు ఇందిరమ్మ ఇండ్లు హౌసింగ్ ఎండి గౌతమ్ చేస్తున్న వ్యాఖ్యలు. అరువులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి గౌతమ్ అన్నారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, అడిషనల్ కలెక్టర్ భాస్కర్రావుతో కలిసి సింగానగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు, భువనగిరి మండలం అనంతారం, తుర్కపల్లి మండలం వాసాల మర్రి, కొండాపురంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మొత్తం మీద ఆగవ అప్పుడు ఆగమైంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆగవకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. కాంగ్రెస్ సర్కార్కు ప్రజావాయిస్ తరపున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. 112 ఇల్లులను కూల్చేసిండు మొత్తం కేసీఆర్. 112 ఇల్లులను కూల్చేసి గిట్ల వంకర తిరుగుతుందా అని వాసాల మర్రి అంటే వాసం ఎట్లా సూటిగా ఉంటుందో అట్లా సూటిగా ఉండాలని చెప్పిండు కేసీఆర్. కేవలం ఆయనకు ఫామ్ హౌస్ పోవడానికి, రోడ్ వేసుకోవడానికి కీతతంగం. సరే, చేసినోడు చేసిండు, ఇల్లు కూల్చుకున్నారంటే మరి కనీసం ఇల్లులనే కట్టించిన దుర్మార్గుడు అంటే ఇల్లులు కట్టియాలి. కేటీఆర్ ఏడముఖం పెట్టుకుని మాట్లాడతావు ఇప్పుడు కాంగ్రెస్ పైన?